హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సాయి ప్రియ. మనలో చాలామందికి ఉప్మా పేరు విన్నా దాన్ని తినాలన్నా కూడా దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది. కానీ బియ్యం రవ్వ ఉప్మాని తినని వాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. సో నేను ఈరోజు బియ్యం రవ్వ ఉప్మాని గోధుమ రవ్వతో ఎలా చేసుకుంటున్నానో చూడండి. ఏం లేదండి, నార్మల్ ఉప్మా ప్రాసెస్లోనే ముందుగా గ్యాస్ ఆన్ చేసిన తర్వాత నేతిలో ఆ గోధుమ రవ్వని ఒక డార్క్ షేడ్ వచ్చే వరకు కూడా వేయించుకుని సైడ్కి పెట్టి అదే నేతిలో జీడిపప్పును వేయించుకున్నానండి. ఇప్పుడు ఆయిల్లో నార్మల్ పప్పు దినుసులు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు వీటిని కూడా వేయించుకున్న తర్వాత టొమాటో, ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ యాడ్ చేసుకుని వీటిని వేయించిన తర్వాత కరివేపాకు యాడ్ చేశానండి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీనికి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. అంటే నేను ఇప్పుడు ఒక గ్లాస్ మాత్రమే రవ్వ తీసుకుంటున్నాను. గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. రెగ్యులర్గా మనం చేసే ఉప్మాలో గ్లాస్కి ఎగ్జాక్ట్ గ్లాస్ కాకుండా కొంచెం ఎక్కువనే యాడ్ చేస్తాం. సో ఇంకా లూజ్గా కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ వాటర్ యాడ్ చేస్తారు. కానీ ఇక్కడ నాకు పొడి ఆడుతూ రవ్వ ఉప్మా లాంటివి కావాలి కాబట్టి ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇలా చేస్తే పొడి ఆడుతూ వస్తుందండి. ఆల్రెడీ మనం ముందుగా నెయ్యి యాడ్ చేసుకున్నాం కాబట్టి చూడండి లూజ్గా ఫ్రీగా ఉంది. ఇలా బబుల్స్ లేకుండా ఫ్రీ అయ్యేంత వరకు తిప్పుకున్న తర్వాత ఇట్లా చూడండి షేక్ చేసుకుంటూ చూస్తే ఆల్రెడీ తయారైంది ఇట్లా పొడి ఆడుతూ ఉప్మా. సో మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. Thanks for watching.